హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి నిన్న నైట్ అండ్ అలాగే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. నైట్ అయితే ఎగ్ పులుసు చేసాము. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే నిన్న చందు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం అనమాట అరిసెలు అది చేయడానికి. వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ 6 అయిపోయింది. ఫ్రెష్ అయ్యి వచ్చి స్నానం చేసుకొని వంట చేసుకుంటున్నాము. ఎగ్స్ అయితే ఫస్ట్ బాయిల్ చేస్తున్నాను. నేను ఇది ఎప్పుడో తీసుకున్నాను 2 years బ్యాక్. మళ్ళీ మొన్న కూడా అడిగా, చెప్పాను నా దగ్గర లింక్ అది లేదు దాన్ని అని. మీకు సెర్చ్ చేసిన మీషోలో ఈజీగా వస్తుంది ఎగ్ బాయిలర్ అని. అంటే బాయిల్ చేసుకునేది తక్కువే పడింది అనుకున్నా, 200 రూపీస్ ఏం పడింది, 180 200 అంతే అన్ను. కాకపోతే మనం ఉడికించిన స్టవ్ మీద సాల్ట్ వేసి ఎంత ఉడికించినా ఒక్కోసారి పొట్టు సరిగ్గా రాదు కదా. దీంట్లో అయితే సమ్మర్ అయినా సరే ఎగ్స్ కొంచెం కొత్తవైనా పాతవైనా మంచిగా వచ్చేస్తుంది అనమాట. పొట్టు ఎక్కడ ఎగ్స్ నీట్గా వస్తుంది, కరెక్ట్గా ఉడుకుతుంది. ఉడకడం కూడా నేను ఆనియన్స్ కట్ చేసి 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పులుసు కోసం. అది కట్ చేసి తాలింపు వేసేలోపే ఎగ్స్ అయితే ఉడికాయి అనమాట. మనం పులుసు పోసుకునే లోపు ఉడుకుతాయి. ఇంక కొంచెం తీసుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్లగ్ పెట్టేసి 1 కప్ ఇస్తారు దీనికి మెజర్మెంట్ చేసుకోవడానికి. ఆ కప్తో 1 కప్ వాటర్ వేసుకొని దానిపైన ఒక స్టాండ్ లాగా వస్తుంది ప్లాస్టిక్ది, అది పెట్టేసుకొని ఫైబర్ది వాటర్ వేసి స్టాండ్ పెట్టేసుకొని ఎగ్స్ పెట్టి పైన మూత పెట్టుకోవాలి. ఫ్లగ్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసి అక్కడ బటన్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా వెలిగిద్ది. మనం ఏం దాన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అదే వెలుగుతుంది. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోయింది అనమాట. ఈలోపు నేను కొంచెం చింతపండు తీసుకొని కడిగి నానబెట్టాను. అలాగే ఉల్లిపాయలు తీసుకున్నాను, దానికి కావాల్సిన కొత్తిమీర అలాగే ఇంకా చింతపండు నానబెట్టాను. నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టేశాను అనమాట. దీంట్లో కొంతమంది టమాటో వేస్తారు, కొంతమంది ఆనియన్ పేస్ట్ టమాటో ప్యూరీ కూడా వేస్తారు. నేను చాలా సింపుల్గా చేశాను. నేను చెప్పాను కదా కరివేపాకు లేదు, కూరగాయలన్నీ తీసుకురావాలనేసి, ఇంకా తేలేదనమాట. ప్రస్తుతానికి కొంచెం మెంతులు వేసేసి ఉల్లిపాయలు వేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి చింతపులుసు పోసేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది పులుపు తగ్గట్టుగా మనం కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది. లేదంటే మనకి చేపల పులుసు లాగా రావాలంటే ఫ్లేవర్ జీలకర్ర మెంతులు పౌడర్ ఉంటుంది కదా, ఆవాలు జీలకర్ర మెంతుల పొడి, అది వేసిన లాస్ట్లో పులుసు మరిగేటప్పుడు ఓకే. నా దగ్గర పిండి ఉంది కానీ కాకపోతే నాకు తాలింపులో మెంతులు వేస్తేనే బాగా అనిపిస్తుంది ఉల్లిగడ్డ పులుసు. కావాలంటే అది కూడా వేసుకోవచ్చు పౌడర్ చేసి. ఇంకా రెగ్యులర్గా వాడే డబ్బాలో కారం అయిపోయింది. 3 రకాలు ఉంటాయి నా దగ్గర కారం. ఒకటేమో పికిల్స్ అవి చేసినప్పుడు బయట తీసుకొచ్చిన ప్యాకెట్, ఇదేమో కొంచెం స్పైసీగా ఉంటుంది ఎక్కువ, మా అమ్మ దగ్గర తీసుకొచ్చాను ఆ పెద్ద డబ్బా నిండా. ఇది కొంచెం కారం ఆరెంజ్లో ఉంటుంది, కారంగా ఉంటుంది. ఇంకోటేమో ఆంధ్రా నుండి పట్టించుకొచ్చాము కదా మసాలా కారం, అదొక డబ్బా ఉంటుంది. మొత్తం 3 రకాలు ఉంటాయి అన్నమాట. గిన్నెలో ఎందుకు వేసానంటే ఆయిల్ నిన్న కొంచెం క్లీన్ చేయించాను. కిచెన్ క్లీన్ చేసినప్పుడు ఆయిల్ క్యాన్ అదంతా బయట పెట్టేశాను వేడి నీళ్ళు పోసేసి. ఇంకోటి ఏంటంటే సంక్రాంతికి కీడొచ్చింది ఒక కొడుకున్న వాళ్ళకి. 2 కొడుకున్న వాళ్ళ దగ్గర గాజులు కోసం డబ్బులు అడిగి తీసుకొని ఒక 5 మెంబర్స్ దగ్గర 5 కలర్స్ బ్యాంగిల్స్ వేసుకోవాలని, కొంతమంది 2 చేతులకి, కొంతమంది ఒకే చేతికి వేసుకోవాలని ఎవరెవరు చేశారు ఇలాగా. కొంతమంది ఏమో అసలు చేయనవసరం లేదు, అదంతా వేస్ట్, మూఢనమ్మకాలు అంటున్నారు. కొంతమంది ఏమో వేసుకుంటున్నారు, ఎందుకైనా మంచిది వేసుకుంటే బెటర్ కదా, దాంట్లో పెద్ద నష్టం ఏం లేదు అనేసి. ఇంకో పిల్లల విషయంలో రిస్క్ తీసుకోవడం ఎందుకనేసి వేసుకుంటున్నారు. మీరు వేసుకున్నారా లేదా? ఒక కొడుకున్న వాళ్ళు 2 కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర అడుక్కొని వేసుకోవాలంట. 10 రూపీస్ 20 30 ఎంతమంది ఇస్తే అంతమంది, మ్యాక్సిమం 3 or 5 మెంబర్స్ దగ్గర తీసుకొని డబ్బులు 5 కలర్స్. అది మా దీవెన వాళ్ళ టీచర్స్ కూడా వేసుకున్నారంట బస్సులో వచ్చి చెప్తుంది నాకు. అవునా? 5 మెంబర్స్ దగ్గర 10 or 5 రూపీస్. ఒక్కొక్కడికంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక్కొక్కడికే ఉన్నవాళ్ళు అంతే. ఒక్క కొడుకు అంటే ఆడపిల్లలు ఉన్న కొడుకు ఒక్కడే ఉన్నారు, లేదంటే ఒకడే కొడుకున్నా సరే వాళ్ళైనా వేసుకోవాలంట. ఇంతకుముందేమో బ్లౌజ్ పీసెస్ అని, ఇంకోసేమో అక్క చెల్లెల చీరలని, ఇంకోసారి వదిన మరదల గాజులని ఇట్లా వస్తూ ఉంటాయి. కొంతమంది పట్టించుకోరు, కొంతమంది ఏమో పట్టించుకుంటారు.
ఇంకొంతమంది పెద్దవాళ్ళు కూడా పూజారులు వాళ్ళు కూడా అదంతా అవసరం లేదు, అంతా ఎవరో ఒకరు పుట్టిస్తున్నారు వేస్ట్ అని. ఇంకొంతమంది వేసుకుంటే తప్పేముందని, పెద్ద ఖర్చు ఏం కాదు, దాంట్లో పెద్ద విషయం లేదు, ఎప్పుడు వేసుకునే గాజులే కాబట్టి పిల్లల విషయంలో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఇంకొంతమంది వేసుకుంటారు. అదనమాట, ఎవరిష్టం వాళ్ళది. అయినా వేసుకొని వాళ్ళు ఎవరైనా ఒకవేళ అలాంటి పాటించని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికైనా ఏం కాదు, కానీ కొంచెం సెంటిమెంట్ ఉన్న వాళ్ళైతే వేసుకుంటారనమాట. నా పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇది కొంచెం ఇంకా ఆఫ్ అయ్యేంత వరకు మరిగించాలి బాగా ఎగ్స్ వేసి. ఇంకా దీన్ని అయితే ఆయిల్ ఏం ఫ్రై చేయలేదు. నెక్స్ట్ ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్కి ఏం లేదని బయట తీసుకొచ్చుకొని తింటున్నారు. తిన్నాం మేమందరం. పూరి బోండా అంతే, 2 ప్లేట్లు బోండా, 2 ప్లేట్లు పూరి. మా దీవెన్ బాబు అంటున్నాడు అమ్మ చేసింది బాగుంది, ఇదేం బాగాలేదని. నిన్నే ఎట్లుంది నిజం చెప్పు, ఎలా ఉంది టేస్ట్? ఎట్లా ఉందన్నాగా ఫస్ట్ అమ్మ చేసినట్టు లేదు, తర్వాత కొంచెం పిండి 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 మొత్తం పిండి పిండి ఉంది. చట్నీ ఏమో తీయగా ఉంది. అమ్మ బాగా చేసిందా షాప్లో బాగా చేశారా? అమ్మ తినక ఇద్దే నాకు పూరి ఇష్టం. మరి ఎందుకు వాళ్ళు బాగా చేయలేదని చెప్పినావు కదా. మా ఫ్రెండ్ చెప్పి మీ ఫ్రెండ్ వెళ్ళినానా సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోయిండు. ఎట్లుంది దీవెన నీకు? బాగుంది. అమ్మ చేసినట్టుందా? లేదు, ఇది బాగుందా అమ్మ చేసింది బాగుంది? ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఎందుకు సైకిల్ ఇవ్వలేదని కోపంగా ఉంది? చెప్పిందా ఇప్పుడు నీకు? అదే కదా అలిగొచ్చింది. ఇద్దరు సైకిల్ దొక్కుతున్నా, ఇద్దరికి ఒకేసారి సైకిల్ కావాలి, ఇద్దరికి ఒకేసారి ఇది కావాలి. సైకిల్ ఇవ్వంటే ఎందుకు వీళ్ళు ఇందాక కొట్టుకున్నారు, చేయి మీద గుద్దుకున్నారు ఇద్దరు రోడ్డు మీద. ఎందుకు దీవెన్ నేను కూర్చుంటా అంటే వద్దంటుండు. తీసేస్తా సైకిల్ తీసేస్తా. నేను దొక్కుంటా అనట్లేదు. వాడు తీసిందాక మరి నీకు సైకిల్ దొక్కాలని లేదా? ఇప్పుడు నేను దొక్కుంటా అనట్లేదు, వెనకాల కూర్చుంటా అంటున్నా. అది కూడా కూర్చోద్దా? వాడు తొక్కడం వస్తుందని వెనకాల కూర్చుంటే తొక్కలేస్తుందా? మరి నాకు తెలియదు అది. వెనకాల కూర్చుంటా అన్న గిచ్చుతాడు. దీవెన్ తొక్కలేస్తావా నువ్వు? తొక్కలేకపోతే నువ్వు వెనక కూర్చో, అక్కడ వాడు తొక్కలే, వాడు దొక్కింది కూడా ఈ మధ్య ఇప్పుడే కదా, నిన్ను ఇవ్వాలి హాలిడేస్ వచ్చిన కంచె తొక్కేది, అంతే కదా? నేను ఒకసారి కూడా ముట్టుకోలేదు. మరి నువ్వు దొక్కు, వాడు తీయకముందే నువ్వు తీసుకుని దొక్కరాదు. ఈవినింగ్ మార్నింగ్ ఎవరు వద్దన్నారు? నువ్వే వద్దన్నా. నేను వద్దన్నా ఇప్పుడు? చెప్పు దీవెన్. నేను వద్దన్నా సైకిల్ తీస్తే తొక్కొమ్మనే అంట, ఫోన్లు చూడకుండా. అవునా కాదా? కాకపోతే మధ్యాహ్నం వద్దంట, ఎండ కొడుతుందని. రోజు బయట నుండి తెచ్చుకున్న టిఫిన్లు దోశ పూరి రోజు బయట నుంచి తెచ్చుకుంటారా? ఓకేనా? అయితే వీడికి ఉప్మా దోశ పూరి ఇడ్లీ అన్నీ బయట నుంచే తేవాలి. ఇంట్లో ఏం చేయను నేను. ఉంటుంది ఉప్మా. అన్నం కూడా బయటే తిను స్కూల్లో నుంచి. స్కూల్లో పిలుస్తున్నారు, నాకేం తెచ్చారు మరి తెలీదు. ఇడ్లీ పిండి లేదు, ఉప్మా చేస్తే వీళ్ళు తినరు, దోశ పిండి లేదు, మెయిన్గా పచ్చిమిర్చి లేవు, మినపగుండ్లు లేవు, సరుకులు తీసుకురావాలి. మొత్తానికి అన్నీ ఎన్నుకున్నాను, అయిపోయినాయి అనమాట. నాకు కూడా దాంట్లో ఒకటి కావాలి. ఓకే తిను, నేను నిన్న తింటాను. అందుకే ఏం టిఫిన్ చేయలేదు, సరుకులు ఏం లేవని. కూరగాయలు కూడా ఏం లేవు, మెయిన్ మిర్చి లేవు, టమాటో ఆలుగడ్డ ఉన్నాయి కానీ
కిచిడీ చేద్దాం అనుకున్నా, పచ్చిమిర్చి లేవు. మా చెట్లకున్నాయి కూడా నిన్ను దింపి ఏం చేశా నిన్న, పచ్చడి. నిన్న ఉప్మా చేసా. నిన్ననా మొన్న గ్లాస్ ఎక్కడ ఉంది? ఇది సెకండ్ టైం అనుకుంటా మేము ఖమ్మం వచ్చిన దగ్గర నుంచి బయట తేయడం అంతే టిఫిన్. ఒకసారి ఇడ్లీ తిన్నా, ఇప్పుడు బోండా తింటున్నా. కాదు 15 చట్నీ పెట్టా. 5 times మనం తెచ్చుకుంది మండే రోజు. ఈయన బాగున్నాయండి. మండే రోజు తెచ్చుకుందాం టిఫిన్ లేని, సాటర్డే తెచ్చుకుందాం, థర్స్డే తెచ్చుకుందాం, వెనస్డే తెచ్చుకుందాం. సాటర్డే సండే తెచ్చుకోలేదు, వారం మొత్తం తెచ్చుకున్నాం. అంతేనా? పర్లే బాగా బాగున్నాయినా. ఇంకా మంచిదండి. ఇంకేను ఇంకా నువ్వు ఏం కాదు, నాకు ఒక బోండా ఉంది. నువ్వు ఉందిలే తినిపిస్తాబట్టు. తిని పెట్టా నీకోసం ఈ చట్నీ ఎక్కువ పెట్టా, టమాటా చట్నీ. టమాటా ఎందుకు నాకు? అగో నాకొద్దు. టమాటా అల్లం అగో నా పల్లి చెట్టు వాడు. పల్లి చట్నీ తినవుగా. ఇది బాగుంది. తింటది. నేను మంచిగా తినడు చట్నీ. గర్ల్స్ లాగా ఇట్లా తింటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అని తింటాడు. బలం వస్తుంది అబ్బాయిలకు అట్లా తింటే. చట్నీ అని ఇట్లా తీసుకోవాలి. చూపి దీవెని ఎట్లా తింటావు నువ్వు. ఇటు తింటారు. నువ్వు కూడా అట్లా తింటావు కదా. తమ్ముడు ఉత్తిటే తింటాడు. అవునా? చట్నీ కొంత మారుతుంది. చట్నీ బాగాలేదా? కాలేదు. కాలిందా? బోండా తింటావా? అంతా ఉంది చట్నీ. బోండానా? మనం దగ్గర తింటున్నావు, ఇందాక నుంచి ఎట్లా తింటున్నావు? ఒక్కసారి ఏం ఎక్కువ పెట్టలేదు, ఇంత కొద్దిగా పెట్టా. మంచిగా పెట్టు. ముంచు ఇట్లా ఇట్లా అట్లా కాదు. తీసుకోవడం రావట్లేదు దీవెన్ నీకు. పూరి చట్నీ పైన వేసి ఇట్లా తీసుకోవాలి. దాంట్లో ఏం రాదు, కొద్దిగా అవుతుంది నువ్వు తీసుకునే లోపు. చూడండి ఇటు తీసండి, పాలు నుంచి మీ కూడా తీసండి. అంతే తింటండి, మీ కూడా తింటే ఇట్లా పూరి తమ్ముడు. బోండా ఇవ్వనా నాన్న ఒకటి. ఇంకా పూరి కాదా తమ్ముడు? తిండి అది. నాకు కొద్దిగా ఇంకా పల్లి చట్నీ వచ్చింది. ఎందుకు చెప్పినా ఎండుమిరపకాయలు వేసి చేశారు. ఇప్పుడు చెప్పవచ్చు ఎందుకు? నువ్వు టెస్ట్ బట్టి చట్నీ అంటే ఎంత కారం ఉందంటే ఆ చట్నీకి వాటర్ తాగిన పట్ట ఉంది. చూసే చెప్పాను నేను తినకపోయినా, ఎందుకంటే ఎండుమిర్చి వేస్తే రెడ్గా ఉంటుంది, ఇట్లా పచ్చిమిర్చి వేస్తే వైట్గా. బొండాలమ్మ బొండాలు. నువ్వు పూరి అది పెట్టినావా?
తినండి. ఆ పూరి ఇచ్చే నాన్నకి. ఏంటది? ఆరెంజ్. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వాడు మధ్యలో తింటాడా పైకి తింటాడా అందరిలాగా? రెండు తింటాడు కానీ అది చేస్తాడు. అందరు పై తిని బాగుండా పడేస్తారు, మా దీవెనే లోపల తింటాడు, మెత్తగా ఉంటుంది, కారం ఉండదండి. పైన వద్దా తమ్ముడు? పైన వద్దా? దీవెన్ ఒక సాంగ్ పాడవా? వాయిస్ బాగుందంటగా, ఒకటి మొన్న పాట పాడిన ఉంటాయి కదా వీడియోలో, మొన్న సంక్రాంతి అది సూపర్ ఉంది. దీవెన్ వాయిస్ సూపర్ ఉంది, దీవెన్ వాయిస్ అంటున్నారు అందరు. నాకు నేను ఎంజాయ్ దీవెన్ పాడవా ఒకసారి ఏదైనా మంచిగా. సంక్రాంతి వచ్చిందా సర్రాలు తెచ్చిన చూడు, పుట్టాలతో కొత్త మాటలతో ఊరేగు కొంటుకుంటే ఊరంతా ఉల్లాటం. ఇంకోటి పాడు, మళ్ళీ చేయి. వేరే సాంగ్. డిజిటల్ పెరుగు పిన్నెత్తలే పెరుగు లేకపోతే నాటిడు కొత్త పెరుగు మారు డిజిటల్ కొత్త 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 డీజే కొత్త డిజిటల్ కొట్టు అదే పాడు ఫెస్టివల్ ఒక మళ్ళీ పాడు. డిజిటల్ పెరుగుని మళ్ళీ పాడు. డిజిటల్ పెరుగు పిన్నెత్తలే పెరుగు లేకపోతే నాటిడు కొత్త ఒక మన ఇట్లా తీరు కొట్టుని తీను మారు డిజిటల్ కొట్టు కొట్టు డిజిటల్ కొట్టు నువ్వు డిజిటల్ కొట్టు 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 డిజిటల్ కొట్టు అంటున్నావు. ఇంకోటి మంచి దుల్కర్ సల్మాన్ పాడవచ్చు కదా, నీ ఫేవరెట్ హీరోది. దగ్గరికి రావా? ఆ పాట ఇంకా రాలేదు. ఇంకెప్పుడు వస్తుంది? వచ్చింది సినిమా, పోయింది ఎప్పుడో. అంటిస్తా కావాలా? కావాలి? ఇవి కావాలా? ఇవి కావాలా? తీసుకో. దీవెను మైసూరు బజ్జీకి పైన మొత్తం అందరు ఇవి తిని అది వదిలేస్తారు, వాడే లోపల తిని మా నాన్నకడు అందరేమో పై తిని లోపల తెలిస్తే వాడేమో పై తీసేసి లోపల తింటుండు. నీకు అది ఇష్టమా? పైన బాగా గట్టిగా ఉంటుందా? ఓకే దీవెన్. నన్ను ఇండియన్ నాకు అసలు ఇష్టమే ఉండదు పూరి, ఇంట్లోనే ఇష్టం ఉండదు, బయట అస్సలు ఇష్టం ఉండదు. బయట ఓన్లీ ఇడ్లీ బాగుండా. మరి ఎందుకు తెప్పించుకున్నావు దీవెన్? నేను అడిగాక ఒక పూరి ఇస్తారా? ఒకటి తేవాలా? మన చెప్పలేగా నువ్వు సింగిల్ పూరి అని. పూరీలు అనలే, పూరిది అన్నాడు. హోటల్కి పోయి పూరీలు ఇవ్వమంటాం మనం. పూరీలు ఇవ్వమంటావా? పూరీ ఇవ్వమంటాను. ఒక ప్లేట్ అమ్మా. అబ్బబ్బా